హలో గైస్, హౌ మెనీ ఆఫ్ యూ లవ్ క్యాప్సికమ్ కర్రీ? నాకు క్యాప్సికమ్ కర్రీ అంటే పిచ్చే ఇష్టం. అది ఎట్లా చేసినా తింటాను. ఇంకా కాజు క్యాప్సికమ్ కర్రీ అంటే నాకు భలే ఇష్టం అనమాట. యాక్చువల్గా కాజు ఇంట్లో ఉందని చెప్పేసి చేసుకుందామని చెప్పి స్టార్ట్ అయితే చేసేసాను. కాకపోతే స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే కాజు మధ్యాహ్నం బగారా రైస్ చేసుకునేటప్పుడు యూస్ చేసేసారు అండ్ చికెన్ ఫ్రైకి కూడా యూస్ చేసేసారు అని చెప్పి తెలిసింది. సరేలే, ఏదైతే అయింది, క్యాప్సికమ్ తినాలి అని అనుకున్నాం కదా అని చెప్పేసి క్యాప్సికమ్ అయితే చేసేసుకున్నాను. చాలామందికి క్యాప్సికమ్ నచ్చదు, కానీ క్యాప్సికమ్ తినడం కూడా చాలా మంచిది అండ్ వెరీ హెల్దీ కూడా. అండ్ మెయిన్లీ మనం ఏదైనా తింటేనే కదా దాని టేస్ట్ తెలుస్తుంది అన్నది నా ఉద్దేశం అనమాట. మనకి నచ్చదు అని మనం ఫిక్స్ అవుతాం కాదనను, కానీ ఒక్కసారి దాని టేస్ట్ చూస్తే మేబీ మనకి నచ్చొచ్చేమో కదా. సో అందుకనే మనకి ఏదైనా నచ్చకపోయినా కూడా ఒకసారి తిని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మనకు తెలుస్తుంది అది నచ్చింది లేదు అని. ఫస్టే చూసి అది నచ్చదు అని అంటే మనకు అది ఎప్పటికీ నచ్చదు ఇంకా. అండ్ ఆ రోజు అయితే నైట్ అనమాట, పరోటాతో పాటు ఇంక ఇది ఉంటుంది అని చెప్పి చేశాను. దీంతో పాటు పన్నీర్ కర్రీ కూడా చేశాను. కాకపోతే పన్నీర్ నేను చేయడం ఫస్ట్ టైం. మేబీ పన్నీర్ అందరూ ఒకలా కుక్ చేయరేమో, ఎందుకు మన రాని ఐటెంని తీసుకొచ్చి ఇందులో పెట్టడం అని చెప్పేసి నేనైతే దాన్ని అయితే చూపించలేదు. ఈరోజు క్యాప్సికమ్ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా క్యాప్సికమ్ ఎప్పుడైనా తినండి.